హలో అండి. వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెయిర్ బాగా పెరగాలన్నా ఈ పొడి 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు. రోజుకి చాలా బావుంటుంది. అండ్ హెయిర్ బాగా పెరుగుతుందండి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడాను చాలా బాగా యూజ్ అవుతుంది. సో, అందుకోసం ఇక్కడ నేను ఒక కరివేపాకైతే తీసుకున్నాను. సో, ఈ కరివేపాకనేది నేను వర్షం పడాక మా గార్డెన్‌లోనే తీసుకున్నానండి. సో, అందుకే నేను డైరెక్ట్‌గా యూజ్ చేసేస్తున్నాను. సో, మార్కెట్‌లో తీసుకున్నట్లయితే వాటిని బాగా శుభ్రం చేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఒక క్లాత్ పైన వేసేసుకుంటే బాగా వాటర్ లేకుండా మొత్తం అంతా కూడాను డ్రై అయిపోతుందనమాట. సో, ఈ విధంగాను డ్రై చేసేసుకోవాలి. సో, ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకున్నాను కదా! సో, కడాయిలో వేసేసుకోండి. సో, నేనిక్కడ ఆయిల్ ఏది కూడాను యూజ్ చేయకుండాను వాడుతున్నాను ఈ పొడిని. మొత్తం అన్నీ కూడాను డ్రై రోస్ట్ చేసుకుంటానండి. అంతా కూడాను ఆయిల్ లేకుండాను డ్రై రోస్ట్ చేసుకుంటాను. సో, అన్నీ కూడాను సెపరేట్‌గా వేయించుకున్నాననమాట. సో, లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే ఇది మనకి క్రిస్పీగాను బాగాను వేగుతుందనమాట ఈ కరివేపాకనేది. సో, ఆయిల్ వేయకుండా ఇలా చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి డైట్‌లోకి బాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, చూడండి ఇలాగ క్రిస్పీగాను ఇలా చెక్ చేసుకోవడానికైతే ఇలాగ నలిగిపోతుందనమాట. సో, ఇప్పుడు ఒక ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి అంతా కూడాను. కరివేపాకంతా కూడాను. నెక్స్ట్ నేనిక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. 250 గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను. సో, మీరు నచ్చిన క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవచ్చనమాట. కరివేపాకు, అలాగే అవిసె గింజలు 2 కూడాను సమానంగా తీసుకున్నాను. చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో, ఇది మనకి చిటపటలాడేంత వరకును వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. అప్పుడే బాగా వేగుతాయనమాట. సో, వీటిని పక్కన తీసి పెట్టుకున్నాక ఒక 10 ఎండుమిర్చినైతే యాడ్ చేసుకోండి. సో, మీరు కారం బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎండుమిర్చి అనేవి. సో, నేను తక్కువ కారమే వాడతాను కాబట్టి నేను చాలా తక్కువ వేసుకున్నాను. ఒక 10 వరకు వేసుకున్నానండి. సో, వీటిని కూడాను డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ధనియాలైతే యాడ్ చేస్తున్నాను. సో, ఈ ధనియాలనేవి ఒక కప్పు వరకు తీసుకున్నానండి. సో, కరెక్ట్‌గా సరిపోతాయి. కొలత ఈ ప్రకారంగా చేసుకుంటే. సో, మీరు క్వాంటిటీ బట్టి ధనియాలనేవి యాడ్ చేసుకోవాలనమాట. కప్ అయితే సరిపోతుంది. వీటిని కూడాను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్‌లో వేగిపోతాయండి. సో, వీటిని కూడాను మొత్తం అంతా కూడాను పక్కన సెపరేట్ చేసేసుకోవాలి. ఈ వెయిట్ లాస్ పౌడర్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర కూడాను బాగాను డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సో, ఎక్కువగా కాకుండాను ఇలా కూడాను తీసేసుకోవచ్చనమాట. సో, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పునైతే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి. సో, ఇలా వేయించుకున్నాక ఇందులోనే మినపప్పునైతే 1 టీ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు 2 కూడాను వేయించుకోవడానికి ఫస్ట్ శనగపప్పునైతే యాడ్ చేసుకున్నాను. సో, మినపప్పు 2 ఒకేసారి వేసేస్తే బాగాను మాడిపోతాయన్నమాట. సో, మినపప్పు త్వరగా మాడిపోతుంది కదా! సో, అందుకని కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని వేసుకోండి. సో, వీటిని కూడాను డ్రై రోస్ట్ చేసేసుకొని లాస్ట్‌లోని ఒక టీ స్పూన్ వరకు చింతపండు వేసుకోండి. ఈ చింతపండు అనేది ఒక నిమిషం వేయిస్తే సరిపోతుందండి. సో, బాగా ఇదంతా కూడాను బాగా మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలనమాట అంతా కూడాను. సో, చల్లారాకే మిక్సీ పట్టేసుకోండి. సో, అందులో లాస్ట్‌లోని ఒక టేబుల్ స్పూన్ వరకును సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నిటిని కూడాను మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. సో, అంతా కూడాను మిక్సీ జార్‌లో వేసేసుకొని ఫైన్‌గా పౌడర్ అయితే చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకోండి. సో, ఈ విధంగా పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగాను పొడి చేసుకుంటే చాలా బావుంటుంది దోసల్లోకి గటాను. సో, నేను వెల్లుల్లి రెబ్బలైతే తొక్కతోనే వేసేసాను. ఇంకొక 20 రెబ్బల వరకు వేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.